పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథి వచ్చేసినటువంటి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గారా సాంబయ్య ఎక్స్ఎమ్మెల్యే వారు ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. ప్రత్యేక హోదా భరోసా సభ అని చెప్పి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి గుంటూరులో కొన్ని ప్రతిపక్షాలతో కలిసి పెట్టి బీజేపీ మీద కొన్ని విమర్శలు చేసినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించుంటారు. అసలు ఈ భరోసా సభకి వచ్చినటువంటి రాజకీయ పక్షాలలో అలా ఐక్యత లేదు. ఇదంతా కూడా ఒక అతుకుల బొంత. ఇట్ ఈజ్ ఏ మ్యాట్రెస్ విత్ ఫుల్ ఆఫ్ ప్యాచెస్. అతుకులు బొంత. ఇప్పుడు జేడీయూ శరద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కానీ, సమాజ్వాడీ పార్టీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతి ఎన్నికల్లో పోటీ చేసుకొని శత్రువులుగా ఉంటూ ఇవాళ ఒక్కసారిగా బీజేపీ బలపడుతుందనేటప్పటికీ వాళ్ళు ఏకమై బీజేపీని బలహీనపరచాలని చెప్పి ఒక కుతంత్రంతో కుట్రతో ఈ ముసుగులో, ప్రత్యేక హోదా ముసుగులో ఈ సభని ఏర్పాటు చేశారు. దీని వెనుకున్న అసలు కారణం ఏంటంటే, తెలుగులో ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. సార్లు ఉన్నాయి దీనికి. పులి మనం కూడా ఈ సార్లు ఉంటే బ్రహ్మాండంగా పులిలాగా దుమ్మకొచ్చు, వెళ్ళొచ్చు, అంత అడవిలో రాజ్యం చేయించున్నట్టుగా. ఇక్కడ రాజమండ్రిలో, తాడేపల్లిగూడెంలో, విజయవాడలో అమిత్ షా సభలకి, బీజేపీ సభలకి తండోపతండాలుగా ఐచ్ఛికంగా ఎవరు తరలించకుండా సొంతగా సద్ది మూటలు కట్టుకొని ఈ సభలకి ప్రజలు హాజరైన విషయం వైనం అందరికీ తెలుసు. ఇవి 3 సభలు ముఖ్యంగా ఇటీవల విజయవాడలో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ సభ విజయవంతం కావటం చూసి ఇంకా లాభం లేదు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, మనం ఇంకా ఏమీ చేయలేము, కనీసం మనం ఉన్నాము అని చెప్పుకుందామన్నా అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు అందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి బలవంతంగా ఈ సభ పెట్టారు. ఎవరి ముఖాల్లో కళ లేదు, కళాకాంతులు లేవు, ప్రజల్లో నుంచి కూడాను ఉత్సాహం లేదు. ఇది కేవలం వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో కాంగ్రెస్ ఉంది అని చెప్పుకోవడానికి పెట్టినటువంటి సభ తప్ప దీనికి ప్రజల నుండి ఏ రకమైనటువంటి స్పందన లేనటువంటి వైనాన్ని మనందరం కూడా గ్రహించాం. రాహుల్ గాంధీకి ముందు అసలు ఆయనకి నాయకత్వ లక్షణాలు లేవు. ఆయన ప్రజల్లో ఉన్నాడు ఎక్కువగా. ఆయన సంగతి తెలుసు. ఒకసారి 56 రోజులు ఎటుపోయాడు ఎవడికి తెలియదు. 56 రోజులు ఆయన పూర్తిగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. ప్రజల్లో తిరిగిన మనిషి కాదు. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు 10 సంవత్సరాలు, 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2 సార్లు ఎంపీ. ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఆయన ఏ విషయం మీద, ఉపాధ్యక్షుడిగా ఉండి. రెండోది తెలంగాణ ఉద్యమం, అటు ఇటు సమైక్యాంధ్ర ఉద్యమం చాలా మహోన్నతంగా ఇక్కడ ప్రజలు అందరూ కూడాను రోడ్లెక్కి 5 కోట్ల మంది ఆంధ్రుడు సమైక్య ఆంధ్ర కావాలని చెప్పి నినదిస్తూ ఉంటే, గళమెత్తి వీధుల్లోకి వస్తే ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోతే ఏమి జరుగుతుంది? 5 కోట్ల మంది ఎందుకు ఇలా వీళ్ళందరూ కూడా రోడ్లెక్కి ఈ నినాదాలు చేస్తున్నారని చెప్పి కనీసం ఆలోచించకుండా, ఇక్కడికి రాకుండా, ఒక ప్రకటన కూడా చేయకుండా పార్లమెంట్లో తలుపులు వేసుకొని అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి రాహుల్ గాంధీ, అతని తల్లి
సోనియా గాంధీకి ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రజల్ని ముందు నిలబడే యోగ్యత లేదు, హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళని చూస్తేనే ప్రజలు ఈసడించుకుంటున్నారు వీళ్ళు ఎందుకు వచ్చారని. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన గాయం క్యాన్సర్ లాగా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇవాళ రాజధాని లేక అనేక ఇక్కట్లు, అదే ఇక్కడ రెవెన్యూ తగ్గిపోవటం, ప్రజలు అక్కడ నుండి ఇక్కడికి హైదరాబాద్కి విజయవాడకి రాకపోకల విషయంలో కానీ పిల్లల్ని చదివించుకునే విషయంలో ఒక రకం ముందు ఏ రకమైనటువంటి ప్రిపరేషన్స్ లేకుండా ముందు ఏమాత్రం కూడాను కావలసినటువంటి కనీస వసతులు ఏర్పరచుకోకుండా రాజధాని వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడికి రావటం, ఇలాంటి పరిస్థితులు కల్పించింది ఎవరంటే ఈ సోనియా గాంధీ వాళ్ళ కుటుంబం. కాబట్టి వాళ్ళ రాకన కానీ వాళ్ళ సభలను కానీ ఎవరు కూడాను గ్రహించరు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఈ వాళ్ళు రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో కానీ ఇంకో 20-30 ఏళ్ళు అధికారంలో రావటం కల్లా. ఇంకోటి ఇక్కడ వీళ్ళు మీకు కింద చెప్పాను, ఇది అన్హోలీ అలయన్స్ అని. వీళ్ళదందరూ కూడా అపవిత్ర కలయిక. వీళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ బలపడ్డాడు, బీజేపీ బలపడింది. 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో గెలిచాము. మరి ఆ యూపీలో వచ్చినటువంటి ప్రభంజనం దేశం అంతా కూడా మెల్లిమెల్లిగా వ్యాపిస్తుంది. ఇక మనకు భవిష్యత్తు లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం లేకపోయినా అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వెంకయ్యనాయుడు గారు నిన్న ఒకసారి ప్రకటన చేశారు, మీరు చూశారు, ఇవాళ పత్రికల్లో వచ్చింది. ఈ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీకి మధ్య ఉండేటువంటి దీనికి ప్రత్యేక హోదా ఇస్తే 3,000 నుండి 3,500 కోట్లు మాత్రమే అదనంగా వస్తుంది ఈ రాష్ట్రానికి. ప్రత్యేక ప్యాకేజీ వల్ల దాదాపు 2,40,00,000 మనకి ఆర్థిక సహకారం అందుతుంది అని చెప్పి, ప్రత్యేక హోదా అనేది ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఏ రాష్ట్రానికి లేదు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అనుకోవటం భ్రమ. కాబట్టి దీన్ని ఒక గతించిన అధ్యాయంగా భావించి ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చేటువంటి ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి యోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వెంకయ్య నాయుడు గారు అక్కడ కూర్చొని ఉన్నారు. మనకి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆ జయాంధ్ర ఉద్యమం దగ్గర నుండి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడాలనేటువంటి చిన్నతనం నుండి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన అణు ప్రతి శాఖతో సంప్రదించి ఈ రాష్ట్రానికి ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడ అందిస్తూ సరఫరా చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి లాంటి బలమైన పటిష్టమైన నాయకుడు ఆయన అక్కడ ఉన్నంతకాలం, వెంకయ్య నాయుడు గారు ఆ మంత్రివర్గంలో ఉన్నంతకాలం ఈ రాష్ట్ర అభివృద్ధికి తిరుగులేదు. ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా వీళ్ళు మారుస్తారు. ఇంత మార్పు వస్తూ ఉంది, అభివృద్ధి చెందుతుంది, ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎన్ని వేషాలు వేసినా ఎన్ని విమర్శలు చేసినా ప్రజల మనసుకు ఎక్కువ. కాబట్టి కాంగ్రెస్ కొంతకాలం ప్రజలకు దూరంగా ఉంటే చాలా మంచిది. దగ్గరికి వచ్చారంటే ఇంకా పూర్తిగా కూడాను ఇంకా చాలా అనుకోనటువంటి ఊహించరానటువంటి పరిణామాలు సంభవిస్తాయి.